ఇటువంటి సమయాన ఈ సంస్థ లోపల చీకట్లో వచ్చి దీపమై మెరిసిండు. బోర్డు డైరెక్టర్ జోసఫ్ గారు అప్పుడు సంస్థను రక్షించబూనుకున్నాడు. ఆదాయం గల్ల సంస్థను అమ్మడం ఎందుకని జోసఫ్ ఎదురు తిరిగినాడన్నా. ఆదాయం గల్ల సంస్థను అమ్మడం ఎందుకని జోసఫ్ ఎదురు తిరిగినాడన్నా. అతని కూతురు మీనా మేడం గారు తండ్రికి తోడుగా నిలిచినాదన్నా. అతని కూతురు మీనా మేడం గారు తండ్రికి తోడుగా నిలిచిదానన్నా. కోపం పెంచుకున్నది కోర్టుల కేసు పెట్టింది. కోపం పెంచుకున్నది కోర్టుల కేసు పెట్టింది. నమ్ముకున్న కార్మికుల నట్టేట ముంచుతారా, కంపెనీకి అన్యాయాన్ని చేస్తారా. సుప్రీం కోర్టుకు వెళ్ళింది చూడు తడాకా అన్నది. సుప్రీం కోర్టుకు వెళ్ళింది చూడు తడాకా అన్నది. ఆగ్రహించిన పెద్దోళ్ళామెను హత్య చేయాలనుకుండ్రా. ఆగ్రహించిన పెద్దోళ్ళామెను హత్య చేయాలనుకుండ్రా. అయినా గాని మీనా మేడం అడుగు వెనుకకు వెయ్యలేదు. అయినా గాని మీనా మేడం అడుగు వెనుకకు వెయ్యలేదు. రక్షణకై సర్కారుకు చెప్తే గన్మెన్లను తోడిచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. నాటి నుండి పని చేసిన వాళ్ళ పిఎఫ్ లెక్కలు తీసింది. నాటి నుండి పని చేసిన వాళ్ళ పిఎఫ్ లెక్కలు తీసింది. తోచిన సాయం చేస్తానంటూ తోడుగా మనకై నిలిచింది. తోచిన సాయం చేస్తానంటూ తోడుగా మనకై నిలిచింది. కష్టజీవుల మేడే నాడు కార్మికుల అక్కడకు వస్తుంది. కలిసి కట్టుగా ఉందాము హక్కులు కాపాడుకుందాము. కలిసి కట్టుగా ఉందాము మన హక్కులను కాపాడుకుందాం. కలిసి కట్టుగా ఉందాము హక్కులను కాపాడుకుందాం. ఐడబ్ల్యూడిఎస్ కంపెనీ కొరకు ధైర్యంగా నిలబడదాము. ఐడబ్ల్యూడిఎస్ సంఘం కొరకు ధైర్యంగా నిలబడదాము. పోరాటాల జెండా బట్టి పోదాం మేడే పండుగకు. కలిసి కట్టుగా ఉందాము హక్కులు కాపాడుకుందాము. డబ్ల్యూడిఎస్ కంపెనీ కొరకు ధైర్యంగా నిలబడదాము. పోరాటాల జెండా బట్టి పోదాం మనము ముందుకు. పోరాటాల జెండా బట్టి పోదాం మనము ముందుకు. వర్ధిల్లాలి డబ్ల్యూడిఎస్ జెండా, వర్ధిల్లాలి జిందాబాద్ డబ్ల్యూడిఎస్. ఎంతో గొప్పగా వాళ్ళు పాడారు. సో వాళ్ళు పాడింది నిజంగా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో యాక్చువల్గా నేను మాట్లాడాల్సిన లాస్ట్లో కొన్ని విషయాలు చెప్పి ఆపేస్తాను. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో మీటింగ్స్ జరుపుకున్నాము. మీటింగ్స్ జరుపుకున్న సమయంలో కొందరు అటాక్ చేయడం కూడా జరిగింది. ఏమంటే
బైలాసే మార్చేశారు. బైలాస్ మార్చకపోతే ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి 16 ఎకరాలు కానీ ఇంకా ఏమున్నా కూడా ఏవి కూడా మనకి దక్కవు. సో అది జరగడం ఎందుకు? అది చేసింది ఎవరు? అమెండ్మెంట్ చేశాం 2009లో. అది చేసిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఉన్నాం సార్. ఆ రోజు అది చేయకపోతే ఈరోజు 16 ఎకరాలు కానీ రూపాయలు కానీ మీకు వచ్చేది కాదు. సో ఈ ఆస్తిని నిలబెట్టింది ఎవరు? జూనియర్ అంబేద్కర్ గారిని నేను భావిస్తున్నాను. ఒక 2 మాసాలు ఆయన అమెండ్మెంట్ చేయడం, అది రాయడానికి సమయం పట్టింది ఆయనకి. అప్పుడు ఆయన వయసు వచ్చి 80 years 79 years బెడ్ రిడన్. ఆయన అసలు కదిలేవారు కాదు. అటువంటిది నేను రాస్తానమ్మా, ఏం బాధపడక. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారు. సో ఈ మే 4న ఆయన బర్త్డే. ఆ సందర్భంగా మళ్ళీ మనం కలవం కాబట్టి చిన్న కేక్ కటింగ్ ద్వారా ఆయనకి మనం ఆనర్ చేద్దామన్నదే ఇప్పుడు మన ఉద్దేశం. కాబట్టి ఆయనకి తెప్పించినటువంటి కేక్ మనము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 4న, యాక్చువల్గా 4న మళ్ళా మన ఈ గ్రూప్ మనం కలవం కాబట్టి ఈరోజు కట్ చేయడం జరగబోతాం. అందుకని ప్రతి వాళ్ళ మాటలు ప్లీజ్ వినొద్దండి. కావాలంటే మీ ముందు పేపర్లు అన్నీ పడేస్తాను, చూసుకొని చదివి ఇంతకాలం ఏం జరిగింది, ఎట్లెట్లా పోయింది, ఎట్లెట్లా వస్తోంది, అన్ని విషయాలు పేపర్ ద్వారా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్లో. కానీ అందరు చెప్పుడు మాటలు విని అది ఇది అని పిఎఫ్ అని 3500, ఇంకోటి అని ఇంకో 500, ఇంకోటి అని 200, ఇట్లా మీ పైసలు కూడా వృధా చేసుకోవద్దని సవనీయంగా మనవి చేస్తూ మనం ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. ఒకసారి మీరందరూ శివరామ్ సార్ కింద అమర్ రహే అని ఒక్కసారి అనండి, అంతే చాలు. లాస్ట్ దినం, ఇక నెక్స్ట్ మేము అనౌన్స్మెంట్ చేసే దినం రోజున మీరు రావాలనుకున్న వాళ్ళందరూ వస్తారు. అవరకు ప్రస్తుతం నేను ఇప్పుడే మా ఎగ్జిక్యూటివ్ మెంబరు ఇంట్లో ప్రాబ్లం ఉందని వెళ్ళింది, పాపలను వదిలేసి తాళం పెట్టి వచ్చింది. సో ఇప్పుడు నేను మా జాయింట్ సెక్రటరీ డి జూడ్ ఉన్నాము, మేమిద్దరం ఇది చేస్తాము. హ్యాపీ బర్త్డే టు యూ శివరామ్ సార్, ఇంతమంది జీవితాలకి మీరు వెలుగునిచ్చినారు. శివరామ్ సార్ ఆయనది నేను ఆయన చేసిన అమెండ్మెంట్ నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఈరోజు మనం ఆనందంగా ఈ మేడే జరుపుకుంటున్నాము. మీరు లంచ్ తర్వాత నేను మాట్లాడతాను. శివరామ్ సార్ అమర్ హై, శివరామ్ సార్ వైస్ చైర్మన్, శివరామ్ సార్ వైస్ చైర్మన్ శివరామ్ సార్, వైస్ చైర్మన్ శివరామ్ సార్, వైస్ చైర్మన్ శివరామ్ సార్. లక్ష్మణ జరిగినవెన్నో మోసాలన్న రాములన్న WTS సంస్థలోన లక్ష్మణ జరిగినవెన్నో మోసాలన్న రాములన్న WTS సంస్థలోన లక్ష్మణ జరిగిన ఎన్నో మోసాలన్న లక్ష్మణ లీడర్లంటూ చెప్పుకుంటూ అర్ర లీడర్లంటూ చెప్పుకుంటూ
దొరికినవన్నీ దోసుకున్నారు దొరికినవన్నీ దోసుకుంటున్నారు కష్టపడిన కార్మికులతోని లక్ష్మణ కష్టపడిన కార్మికులతోటి లక్ష్మణ బాగుపడిన రోజులు ఎన్నో రాములన్న బాగుపడిన రోజులు ఎన్నో రాములన్న కార్మికుల కష్టాల కోసం జరిగినవెన్నో పోరాటాలు అయినా దక్కని ఫలితాలమ్మ కంచె చేను మేసినట్టు లక్ష్మణ కంచె సేను మేసినట్టు లక్ష్మణ నమ్మించి మనలా మోసగించిండ్రే రాములన్న కంచె సేను మేసినట్టు లక్ష్మణ నమ్మించి మనలా మోసగించిండ్రే రాములన్న పియ్యపు డబ్బులు ఇప్పిస్తామంటూ కొన్ని సంస్థలు మన చుట్టూ తిరిగారు కార్మికుల చుట్టూ తిరుగుతున్నారు ఈ కార్మికులు లేకపోతే లక్ష్మణ కార్మికులు లేకపోతే లక్ష్మణ పెద్ద సంస్థలు ఎట్లా నడిచే రాములన్న కార్మికులు లేకపోతే లక్ష్మణ పెద్ద సంస్థలు ఎట్లా నడిచే రాములన్న మీనా బిడమో మనకు దిక్కంట లక్ష్మణ WCS జెండా వట్టు రాములన్న WTS జెండా వట్టి రాములన్న మీనా బిడము మనకు దిక్కంట లక్ష్మణ WTS జెండా వట్టి రాములన్న పోదాం పదరా పోరాటానికి రాములన్న WTS సంస్థ వర్ధిల్లాలి WTS సంస్థ ఇగో ఈ పాట రాసినటువంటి గొప్పలు పూజలు గౌరవనీయులైనటువంటి మన మీనా మేడం గారు ఈ పాటను మార్నింగ్ తీసుకొచ్చినారు మేడం చేతుల నీకేసి రాసినటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట రాసినందుకు ఒకసారి గట్టే సపోర్ట్ కొట్టుర్రి మీరు సపోర్ట్లు కొడుతున్నారు మంచిగా తిందామని కానీ కొట్టు సపోర్ట్ కొట్టుర్రి ఈ కళాకారులకు కావాల్సిన సపోర్ట్లు కావాలి అందుకే సపోర్ట్లు కొడితే చెప్పిర్రు 100 ఏళ్ళు వారికి ఎంతో ధన్యవాదాలు. మీది ఇప్పుడు మీరు మా సంస్థలో కూడా ఒక భాగం కాబట్టి ఇంకొక ప్రోగ్రాం త్వరలో జరగబోతుంది. అది కూడా ముందే నేను వచ్చి ఏమన్నా లోటుపాట్లుంటే నేను చెప్తాను. దానికి కూడా మీరు వచ్చి చక్కగా మమ్మల్ని అలరించి పాడి వెళ్ళాలని కోరుతూ ఈ రోజు నుంచి నేను డిక్లేర్ చేస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ అందరికీ వాళ్ళ జీతభత్యాలు అయితే వస్తున్నాయి. వచ్చిన సందర్భంలో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది పేమెంట్ మీరు కూడా తీసుకుంటారు. తర్వాత రేపే ఉంది నాకు ఒక మీటింగ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుంచి. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే దానికి కూడా కొంచెం మన
ఏ గ్రామం ఏంటి అని తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇబ్రహీంపట్నం వస్తాను. నేను తరచుగా వస్తుంటాను, ఎందుకంటే దాని మీద కూడా మంచిరెడ్డితో పోరాటం చేస్తున్నా, దాని మీద కూడా అందుకనే తరచు వస్తుంటాను ఇబ్రహీంపట్నం. భూదాన్ ల్యాండ్ కూడా ఉంది మళ్ళీ. సో అప్పుడు మనందరం కలుద్దాం. ఒక 2 రోజుల ముందుగా మీకు యాదయ్యకి ఫోన్ చేస్తాను. రామకృష్ణ నెంబర్ నా దగ్గర ఉంది, ఎవరికి చేసినా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా. మరొకసారి డబ్ల్యూడిఎస్ కళాకారులకి థ్యాంక్ యూ. ఒక్కసారి మా అందరికీ ఒక ఫోటో తీయండి, ఎవరైనా వస్తే రండి. వైస్ చైర్మన్ చూడరా. మేడం చెప్పినటువంటి విషయాలపైన చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. మా కోరిక అదే రకంగా మా యొక్క దృఢమైన సంకల్పంతో మేము కూడా ఈ యొక్క డబ్ల్యూడిఎస్ సంస్థకు ఏ యొక్క ప్రోగ్రాంకైనా కళాకారులు లేనిది ఏ యొక్క ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఈ యొక్క వాటర్ డెవలప్మెంట్ సంస్థకు మేము కూడా కళాకారులుగా మీరు ఏ విషయం పైన మీరు ఒక సబ్జెక్ట్ ఇస్తే దానిపైన పాటలు అదే రకంగా ఆటలు ఒగ్గు కథలు రాసి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోవడంలో మేము కూడా కళాకారులుగా మా పాత్ర పోషించి మనందరికీ దిక్కు మన మీనా మేడం గారు. మీనా మేడం చెప్పినట్టుగా మనందరం నడుచుకొని మన డబ్బులు మన సంస్థను డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మా కళాకారుల తరఫున కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క సంస్థకు మేము కూడా ఈ యొక్క సంస్థలో ఆల్రెడీ మేడం ఏం చెప్పారంటే ఈ సంస్థలో మీరు కూడా ఒక భాగం అని చెప్పారు. భాగమే కాదు మేడం, బాధ్యత కూడా తీసుకొని మీ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోవడంలో మేము ముందంజలో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క సంస్థకు మీనా మేడం గారికి కూడా ప్రత్యేకంగా మరొకసారి కళాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. నమస్కారం అందరికీ. From our society members, we are greeting you as a Shubhakanksha. Okay. నెక్స్ట్ నేనేనా? నేను కాదు. నెక్స్ట్ నెక్స్ట్ యాన్ మేడం మాట్లాడతారు. Praise the Lord, everyone. We are so happy. Okay? So we are all so glad to be in the presence here. So I wish each one of you a happy May Day to one and all. కార్మికులు తగ్గారు. అంటే మిగతా వాళ్ళ అర్జెన్సీ వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళ యొక్క ఉత్సాహము ఆతృత చూస్తుంటే మీనా మేడం గారు మనకి ఏదో ఒక మంచి కబురు చెప్తారని మేడే సందర్భంగా అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఆ తరుణం రానే వచ్చింది. ఇప్పుడు మనందరికీ ప్రియతమ చైర్పర్సన్ మీనా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఒక లేడీ చాలా సొసైటీలో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఆవిడొచ్చి ఒకసారి మళ్ళా
ఆవిడ గాత్రాన్ని మనకి వినిపిస్తే నాకు మాటలు వస్తాయి. లేదా ఆమె పేరు నాకు ఒక్కసారి రేఖా మేడం. చప్పట్లు కొట్టండి. ధైర్యంతో వస్తుంది చూడు అట్లీస్ట్. సో గ్రేట్ నో. ఇన్ని ఇయర్స్ నేను వచ్చి నిజంగా 20 years అయింది. మన రిచర్డ్స్ చెప్పినట్టుగా నేనేం పీకలే, బట్ అంతకుముందు వాళ్ళంతా చాలా పీకి ఉంటారు, నాకు తెలీదు. సో ఐఎమ్ వెరీ మచ్ ఎంజాయింగ్ టుడే బికాజ్ पहले मीना माँ का इंतजार था, WDS के इंतजार था। आज मिले आज कल भी मिलेगा, आप झूठी नहीं हो, WDS को मिलाई हो। आप झूठी नहीं हो, WDS को चेक दिला रहे हो। आप जो कुछ कहती हो करके दिखाती हो। WDS को मीनाम्मा से प्यार था, आज मिले आज कल भी मिलेगा। సరే, ఇప్పుడు కరోనాతోని మనం ఎంతనో అవస్థపడ్డాము. 2 సంవత్సరము మీటింగ్ జరిగిందా జరగలేదా అది కూడా నాకు తెలియదు. మా ఆయన వస్తుండే, కానీ అప్పటికి ఆయన చనిపోయిండు. 18లో చనిపోయిండు ఆయన. అంతకుముందు అన్ని మీటింగ్లు అటెండ్ అయ్యిండు ఆయన. నేను మీటింగ్ ఏంది అని అడిగితే ఆయన ఏం జరిగింది, ఏదో ఇస్తా అంటున్నారు కదా, డబ్బు ఇస్తా అంటున్నారు కదా అంటే, వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది అని చెప్తుండే ఆయన. ఇక 2 మాటకు తప్ప ఇంకేం మాట్లాడకపోతుండే. సడన్ మనీ ఆయనకు బాగలేదు, కొన్ని రోజులు అవస్థ పడిండు, బెడ్లో ఉన్నాడు, చనిపోయిండు. ఇది బాధాకరం. మీటింగ్లో ఆయననే అటెండ్ అవుతుండే. నేనైతే ఈ WDS గురించి ఏది తెలియదు నాకు. ఎప్పుడు ఆయన వెంబడి రాలే కూడా నేను. ఏమని అడిగితే అందరు మగవాళ్ళే ఉంటారు అక్కడ వచ్చి ఏం చేస్తావు నువ్వు అని అంటుండే. ఇప్పుడు నేను మొగాయిన లాగా ధైర్యంగా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, పాడుతున్నాను అని అంటే ఆయన నా వెంబడి ఉన్నట్టే. ఇప్పుడు ఆయన వెంబడి ఉన్నాడు అని అంటే ఇప్పుడు మనకి ఏమేమి వచ్చేది ఉందో అది మేడం గారు చేయాలి. ఎందుకంటే మేము ఎంత బాధపడుతున్నామో. ఈ 93 ఎప్పుడైతే కంపెనీ బంద్ అయిందో అప్పటి నుంచి ఇగ వస్తుంది అగ వస్తుంది అని చెప్పి ఈ నానా ఇది అవస్థ పడిండు. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతికినాం. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు అంత నమ్మకం లేకుండే. తర్వాత మా చుట్టాలు ఆయన వచ్చి నాకు ఫోన్ చేసిండు. నేను చర్చిలో ఉన్నాను. చర్చిలో ఉంటే నాకు ఫోన్ చేసిండు, మామీ ఇట్లా ఏదో డబ్బులు వస్తుందంట WDS, నువ్వు రా అని చెప్పి ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఆటో పట్టుకొని వచ్చేసాను. నా బస్సు ఎక్కరాదు దిగరాదు, చాలా ఇబ్బంది నాకు. 3 ఆపరేషన్ అయింది, నేనేం చేయలేను, ఏం చేయాలి, ఏందో ఎక్కడ మీటింగ్ ఏందో. ఒక 10 ఫోన్ చేసినాను ఆయనకు, ఎక్కడ ఉన్నావు అని. అయితే ఆ ఆటో ఆయనకు చెప్తున్నాడు, ఆయన ఇక్కడెక్కడ తీసుకురా అని. వచ్చాను. వస్తే ఇక మేడం కలిశాను, మేడం కలిశాను, ఇంకెవరెవరు నాకు తెలియదు ఎవరు. మెల్లమెల్లగా కొంచెం పరిచయం అయింది, మాట్లాడుతున్నాను. అయితే ఇంత నీకు వస్తుంది డబ్బులు అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చిండు. అప్పటికి నాకు ఇప్పుడు 7వ మీటింగ్ ఇది. ఇగ వస్తుంది అగ వస్తుంది అని అంటే ఇక నన్ను అడుగుతున్నారు కొంతమంది. మీ ఆయన లీడర్గా ఉండే ఆయన ఇక్కడ, మీ ఆయన లీడర్గా ఉండే కదా, మరి ఎప్పుడు వస్తుంది నీకు తెలియదా అని అంటే, మీరు కూడా వస్తున్నారు మీటింగ్కి, మీకు కూడా తెలియాలి కదా, మీరు కూడా ధైర్యంగా మాట్లాడాలి. కార్మిక రోజు ఈరోజు అందరూ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడాలి. మన రోజు కదా, ఏదైనా సరే మన రోజుల్లో మనం మాట్లాడి సాధించుకోవాలి. మా ఆయన అట్లనే, ఆయన అసలు ఒక డబ్బు వస్తుంది అని ఆశించకపోతుండే.
ఆయన డబ్బు ఖర్చు పెట్టి పరిగెత్తుకుంటూ వస్తుండే. అలాగే మనం కూడా ఉండాలి. ఉంటే మనకు వచ్చేది ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడాం కదా. కష్టపడిన డబ్బు ఎప్పుడు రాదని లేదు, వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. మీరు ధైర్యంగా మాట్లాడాలి. మాట్లాడితేనే మనకు అన్నీ అవుతుంది. ఏదో మీనా మేడం చేస్తుంది వచ్చి కూర్చున్నాము వచ్చేస్తుంది అన్నట్టు కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మీటింగ్ జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా జరుగుతుంది తెలుసుకోవాలి కదా. మీరు కూడా తెలుసుకుంటే అన్నీ మనకు వచ్చేదాన్ని వస్తాయి. అయితే కరోనాలో చాలామంది బాధపడ్డారు. కొంతమంది కరోనాలో చనిపోయిండ్రు. ఎంతో బాధ, అసలు చెప్పలేని ఇది. ఆ రోజు ఎట్లా అంటే మా ఆయన చనిపోయి కూడా ఒకరోజు తిండి తినాలంటే కూడా అంత ఇబ్బంది, మాకు అంత అవస్థ పడినాం. అయితే ఇప్పుడు కరోనా గురించి ఒక డైలాగ్ కొడతాను. अरे ओ करुणा, सरकार ने कितना इनाम दिया, हुजूर हमारे लिए करोड़ा दे रहे. अच्छा, तुम्हारे लिए करोड़ा दे रहे, हमारे लिए 5 किलो चावल बस. भाग जाओ करुणा, भाग जाओ, वरना हम सब मिलके गोली मार देंगे. डिशा करुणा भाग गई. सरकार जी, ये पिक्का चावल कैसे खाएंगे हम लोग? थोड़ी सी तेल, थोड़ी सी दाल वगैरह वगैरह दे दो सरकार. ये पिक्का चावल कैसे खाएंगे हम, बोलो सरकार जी. आज मजदूरी का दिन है, आप थोड़ा हेल्प कर दिए हमारे लिए, गरीब के लिए. गरीब का दिल ना तोड़ो, किसान के दिल ना तोड़ो, यही वादा है तुमको आना पड़ेगा. जो वादा किया हो निभाना पड़ेगा, निभाना पड़ेगा. మౌలాలి గురించి ఎంతమంది చేసి ఉండొచ్చు? అందరూ చేస్తారా? అందరూ పే చేస్తారా? చేసిన వాళ్ళ చేతులు ఎత్తి దీనిలో సంతకాలు పెట్టండి. చేసిన వాళ్ళు కొట్టాలి, చెయ్యని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 150 పే చేసి రసీట్ తీసుకొని దీనిలో పెట్టచ్చు. अभी भी पे कर सकते, कोई भी होना बोलो तो. This is the last. जो भी पेमेंट, There is no meetings again and again, but housing board meetings ఉంటాయి, not this meetings. మన కోర్టు, లేబర్ కోర్టు ద్వారా వచ్చిన మీటింగ్స్ మాత్రం ఈరోజు లాస్ట్. అది నేను లాస్ట్లో చెప్తాను మీ అందరికీ. ఓకే, ఈ హౌసింగ్ బోర్డు గురించి ఇప్పుడు మనము ఈ ఓటింగ్ సైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరు కొంచెం ముందుకు వచ్చా, మాకు కూడా తెలుస్తుంది. ఒకళ్ళు వచ్చి సంతకం పెట్టేస్తాయండి. హౌసింగ్ 50 పే చేసి రెసిప్ట్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సైన్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. those who did not pay the 150, now we are giving you a chance. You come this side, pay it to me, take a receipt. I hope you understood. Okay, those who didn't get any receipt for 150, you can pay it now and take a receipt. సో ఇంతకుముందు నోనా సారీ, దాని గురించి తర్వాత మాట్లాడుతాను.